So hi guys, in this video we're going to discuss about if our experience is going forward, అంటే మన ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనము కోడింగ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. సో మన సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూర్గా ఉండాలి అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉండాలంటే వాట్ ఆర్ ద స్కిల్స్ వీ నీడ్ టు డెవలప్ అకార్డింగ్ టు అవర్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి హైరార్కీ, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అనగానే సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. చాలా హ్యూజ్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటారే ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఇలాగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకా చూసుకుంటే ఎలాంటి హైరార్కీ ఉంటుంది. హైరార్కీ అనేది ఒక ఉంటుంది. సో ఎవ్రీ కంపెనీ, ప్రతి ఒక్క కంపెనీలో ఈ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మెజారిటీ ఆఫ్ పీపుల్ జాబ్ని లూజ్ అవుతారు. దిస్ ఈజ్ హార్ష్ రియాలిటీ, ఎవ్రీ వన్ హ్యావ్ టు యాక్సెప్ట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అనేది హ్యూజ్ ఎక్స్పీరియన్స్, అరౌండ్ ఇఫ్ యూ థింక్ అరౌండ్ 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. 15-20 ఎక్స్పీరియన్స్ ఉంది, 25 ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంది అంటే అప్పుడు చాలా మంది జాబ్స్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అప్పుడు ప్రెషర్ని హ్యాండిల్ చేయడం కానీ, అప్పుడు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కానీ అంత పాసిబిలిటీ అనేది ఉండదు. కానీ ఎవరు సక్సెస్ అవుతారు, ఎలాంటి స్కిల్స్ ఉంటే సక్సెస్ అవుతారు, సో అది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. 40 years తర్వాత వాట్ ఇఫ్ వి లూజ్ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్. ఒక 40 సంవత్సరాల తర్వాత జాబ్ పోతే ఏంటి పరిస్థితి, వాట్ ఆర్ ద అదర్ వేస్ వీ నీడ్ టు ప్లాన్ అంటే అవర్ కెరియర్ని. ఎందుకంటే మనము ఓపుకున్నంత వరకు కంపల్సరీ వీ నీడ్ టు ఎర్న్ సమ్ మనీ టు ఫీడ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీని చూసుకోవడానికి వీ నీడ్ టు డెఫినెట్లీ మనం ఓపుకున్నంత వరకు మ్యాక్సిమం కూడా సో మనం మన ఫ్యామిలీకి ఫీడ్ చేయాల్సి ఉంటుంది, మన ఖర్చులు ఉంటాయి. డెఫినెట్గా వీ నీడ్ టు ఎర్న్ సమ్ మనీ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కోడింగ్ అనేది ఏ హైరార్కీ పెరిగి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఈ కోడింగ్ చేసే ఏదైతే పని ఉంటుందో తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఇక్కడ మామూలు ఒక టీంలో ఒక మెంబర్ అయితే అతనేంటి మెయిన్ పని, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో ఒక చిన్న పార్ట్ అతనికి ఇస్తారు. బాబు ఇంతవరకు నువ్వు కోడింగ్ అనేది డెవలప్ చేసివ్వు, ఇంతవరకు కోడ్ రాసివ్వు, దిస్ ఈజ్ యువర్ టాస్క్ అంటారు. ఈ టాస్క్ ఇచ్చేది ఎవరు? టీమ్ లీడ్ ఇస్తారు. టీమ్ లీడ్కి ఎవరు ఇస్తారు? మేనేజర్ ఇస్తారు. మేనేజర్కి ఎవరు ఇస్తారు? అట్లా హైరార్కీ పోతూ ఉంటుంది. దీంట్లో ఎవరిని మేనేజర్కి ఎవరు? క్లయింట్ అనే వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు వర్క్ చేసేది మొత్తం ఎవరు? టీమ్ మెంబర్స్. టీంలో ఉండే పర్సన్స్, క్యాండిడేట్స్, వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ వర్క్ అనేది ఇస్తారు. అదే మేనేజర్ ఏం చేస్తారంటే ఈ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎవరెవరు చేస్తూ ఉన్నారు, ఆన్ టైంకి పీపుల్ ఆర్ గివింగ్ ఆర్ నాట్, ఈ ఎవరికైతే టాస్క్లు అసైన్ చేసినామో వాళ్ళు ఆన్ టైంకి మనకు అందిస్తున్నారా లేదా, రైట్? ఆన్ టైంకి మనము ఒకవేళ డిలే అయితే మనము అతనితో మాట్లాడి, క్లయింట్తో మాట్లాడి మనం వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నామా, మన రీజన్ అనేది మన జెన్యూన్ రీజన్ అని చెప్పి, లేకపోతే వాళ్ళని మనం కన్విన్స్ చేసి మన క్లయింట్ అనేది ఇబ్బంది పడకుండా అతన్ని మనము హోల్డ్లో పెట్టగలుగుతున్నామా. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ఆన్ టైం ప్రాజెక్ట్ని ఆన్ టైం కంప్లీట్ చేయలేకపోతున్నాం, బట్ స్టిల్ వీ నీడ్ టు మనం క్లయింట్ని మేనేజ్ చేయగలుగుతున్నామా లేదా. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ఇంటూ మేనేజ్ థింగ్స్ అండి. ఈ మేనేజబుల్ అనేది ఉండాలి, ఈ మేనేజబుల్ స్కిల్ అనేది ఉండాలి. అదేంటి? నాట్ ఓన్లీ టు మెయింటైన్ ద క్లయింట్ ఆర్ టు కన్విన్స్ ద క్లయింట్, అండ్ అట్ ద సేమ్ టైం టీంతో వర్క్ చేయించడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్. సో వర్క్ చేయడం కంటే వర్క్ చేయించడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. వర్క్ చేయడం ఏముంది, మీరు కష్టపడాలనుకుంటారు, సో మీకు ఒక టార్గెట్ అని ఉంటుంది, విల్ హ్యావ్ సమ్ టాస్క్, యూ విల్ కంప్లీట్. కానీ ఇంకొకరి చేత వర్క్ ఇచ్చి టాస్క్లు అసైన్ చేసి వాళ్ళతో వర్క్ అనేది, టాస్క్లు అనేది ఆన్ టైం కంప్లీట్ చేయాలనేది చాలా పెద్ద కష్టమైన విషయం. వర్క్ చేయడం కంటే చేయించడం చాలా కష్టం. సో ఇఫ్ యూ ఏబుల్ టు డెవలప్ దట్ స్కిల్, సో డెఫినెట్గా ఏంటి అంటే మీ నెక్స్ట్ హైరార్కీకి వెళ్తారు. అండ్ ఇప్పుడు సిఇఓలు కానీ, సిటిఓలు కానీ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కానీ, సిఇఓ కానీ, సిఓఓలకు వీళ్ళెవ్వరు కూడా అందరూ కూర్చొని వర్క్ చేయరండి. అందరూ కూర్చొని ఇది కోడింగ్ అనేది రాయరు. వాళ్ళకి టీం ఉంటారు, వాళ్ళు ప్లానింగ్ చేస్తారు, రైట్? ఎవరెవరు ఎట్లా చేయాలి, మనకి ఎట్లా చేస్తే ఎట్లా తొందరగా పని అవుతుంది, ఎవరు రైట్ పర్సన్గా మేనేజర్గా మనం సెలెక్ట్ చేయాలి, ఎవరు రైట్ పర్సన్గా మనం క్లయింట్తో మాట్లాడడానికి, క్లయింట్తో ఎవరైతే కరెక్ట్గా డీల్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని హోల్డ్లో ఉంచగలుగుతారు,
ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇదన్నీ కూడా ఏంటి అంటే కంపెనీ డైరెక్టర్ చూడు, లేకపోతే ఇంకోటి చూడు. సో దానికి ఒక సపరేట్ టీమ్ ఉంటారు. వాళ్ళకి కోడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ విత్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఈవెన్ దో దే ఆర్ దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు డెవలప్, అంటే ఒక సాఫ్ట్వేర్ని కానీ, ఒక యాప్ని కానీ, ఒక అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ వాళ్ళు కూర్చొని కోడ్ అనేది రాయరు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి కూడా సపరేట్ స్కిల్స్ ఉంటాయండి. మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్. ఆ మేనేజ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి సపరేట్ స్కిల్స్ ఉంటాయి. అవి మీరు నేర్చుకోవచ్చు అండ్ దెన్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి అంటే టెక్నాలజీస్ ఏంటి అంటే మొత్తం డీప్గా టెక్నాలజీ మీద, ప్రతి ఒక్క టెక్నాలజీ మీద ప్రపంచంలో ఎవరికి అవగాహన అనేది ఉండదు. ఎవరికైనా కానీ వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు ఏంటి అంటే వాట్ ఈజ్ వాట్, అసలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వేయగలగాలి. ఈ టెక్నాలజీ ఎలా ఉంది, ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సేల్స్ ఫోర్స్ తీసుకుందాం. సేల్స్ ఫోర్స్ తీసుకుంటే సేల్స్ ఫోర్స్ అనేది మన కంపెనీకి ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని మనం కొనొచ్చా, ఈ ప్రోడక్ట్ని, ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మనం కొనొచ్చా, కొనకూడదా, కొంటే మనం ఎలా ఉపయోగించాలి, దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఈ ప్లానింగ్ అనేది అవసరం. దానికి ఏంటి టెక్నాలజీ మీద మినిమం గ్రిప్ అనేది కావాలి. మినిమం గ్రిప్ ఉండాలి, కానీ ప్రతి ఒక్క టెక్నాలజీ మీద డెప్త్గా నాలెడ్జ్ అనేది ఎవరికి ఉండదు, రైట్? ఇదొకటి మనకు కావాల్సిన స్కిల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్లయింట్స్ డీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లయింట్స్ ఏంటి అంటే కస్టమర్లు. క్లయింట్స్ ఎవరు? కంపెనీకి కస్టమర్లు. వాళ్ళు ఇచ్చే ఏదైతే ప్రాజెక్టులు, దాని నుంచి వచ్చే పేమెంట్తోనే మనం శాలరీస్ కానీ, కంపెనీ కానీ రన్ అయ్యేది. సో వాళ్ళతో కొత్త ప్రాజెక్టులు మనం తెచ్చుకోగలగాలి. కొత్త ప్రాజెక్టులు తెచ్చుకోగలగాలి. ఉన్న ప్రాజెక్టులు కూడా పర్ఫెక్ట్గా పోకుండా మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి. సో ఇవేంటి అంటే ఒక హైరార్కీ అనేది ఉంటుంది. సాఫ్ట్వేర్లో హైరార్కీ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో అలా పొజిషన్ పెరిగే కొంది ఏంటి అంటే కోడింగ్ తక్కువ ఉంటుంది. కానీ ఆ పొజిషన్స్ అనేవి కంపెనీకి 100 మంది చీఫ్ టెక్నికల్ ఆఫీసర్లు ఉంటారు, 200 మంది ఉంటారు. ఆ కంపెనీని బట్టి 5 మందో, 10 మందో, 15 మందో, లేకపోతే 7 మందో, 3, 2 ఆ కంపెనీ కెపాసిటీని బట్టి, ఆ కంపెనీకి ఉన్న ప్రాజెక్టులను బట్టి, ఆ కంపెనీకి ఉన్న విభాగాలను బట్టి తక్కువ మంది ఉంటారు. ఈ ఫిల్టర్ అయ్యేటప్పటికి చాలా మంది ఏంటి అంటే ఆ స్కిల్స్ అనేవి, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఆ కాంపిటీషన్ తట్టుకొని ఆ నాలెడ్జ్ ఇప్పటి నుంచే డెవలప్ చేసుకుంటే మీ ఏదైతే ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఒక 20 years వర్క్ చేసిన తర్వాత ఒక చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఈ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళారంటే, మేనేజ్మెంట్ సైడ్ మీకు ప్రమోషన్ వస్తుంది. ఈ మేనేజ్ స్కిల్స్ కానీ ఇవన్నీ మీకు ఉన్నాయంటే ప్రమోషన్ వస్తుంది. అప్పుడు కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది. మీరు కూర్చొని కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా కూర్చొని మీ బ్రెయిన్తో పని చెప్పి ప్రాపర్గా అందరి చేత పని చేయించుకోవడం అనేది చేయించుకోగలిగితే డెఫినెట్లీ ఏంటి అంటే మీకు ఓపిక ఉన్నంత వరకు మీ రిటైర్మెంట్ వరకు సాఫ్ట్వేర్లోనే, ఇండస్ట్రీలోనే ఉండొచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ జాబ్ సైనింగ్ ఆఫ్. ఇది ఏదైతే ప్లాన్ ఉందో లాంగ్ టైం ప్లాన్ అండి. ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటికిప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఇప్పటికిప్పుడు రిజల్ట్ వచ్చేది కాదు. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీకు సేఫ్గా ఉంటారు. సో ఆల్వేస్ మనం ఫ్యూచర్ గురించి, ప్రెజెంట్ గురించి, రన్నింగ్ గురించి, మూడింటి గురించి ఆలోచించాలి. ఓకే, thank you guys. This is Raj signing off, CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.